అంటే బేరియాట్రిక్ సర్జరీస్‌లో చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి. అన్ని సర్జరీస్‌ని మనం లాప్రోస్కోపీలో చేస్తాం. హోల్స్ పెట్టి అంటే పొట్ట కోత పెట్టకుండా అంటే ఓపెన్ ఆపరేషన్లు కాదు ఇవన్నీ. ఇవన్నీ లాప్రోస్కోపీలో చేస్తాం. హోల్స్ పెట్టి లోపల కెమెరా పెట్టి ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఆపరేషన్ చేస్తాం. ఓకే. దీనిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. బ్రాడ్‌గా 3 కేటగిరీస్. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని ఒక సర్జరీ, బైపాస్ సర్జరీస్ అని ఒకటి, స్లీవ్ ప్లస్ బైపాస్ సర్జరీస్ అని. ఇవి కాకుండా ఇంకో అదర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఓకే. కామన్‌గా చేసే ఆపరేషన్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. చాలా కామన్‌గా అంటే ఒక 100 మందిలో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే మొత్తం ఓవరాల్‌గా వరల్డ్ మీద అయితే 50 మందికి పైగా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలు ఉంటాయి. ఇండియాలో 70 మందికి పైగా ఉంటాయి. అది చాలా సింపుల్ ఆపరేషన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆపరేషన్ కూడా చాలా మందికి అదే చేస్తాం. ఓకే. వీళ్ళు ఏం చేస్తామంటే జీర్ణాశయం సైజ్ తగ్గించేస్తాం, లోపలికి వెళ్ళేస్తాం. దేన్ని ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే ఆపరేషన్లో లోపలికి వెళ్ళి జీర్ణాశయం సైజ్ తగ్గించేస్తాం. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక బ్యాగ్ లో పోతుంది, దాన్ని జీర్ణాశయం అంటాం. దాని కింద చిన్న పేగు ఉంటుంది, దాని తర్వాత పెద్ద పేగు వస్తుంది. ఆ జీర్ణాశయం సైజ్ అంటే ఏదైతే బ్యాగ్ లో ఫుడ్ పోతుందో ఆ బ్యాగ్ సైజ్ తగ్గించేస్తాం. అంటే స్టేప్లర్ సహాయంతో కట్ చేసి చేస్తాం. ఓకే. ఆ మిగిలిపోయిన స్టమక్ కెపాసిటీ, జీర్ణాశయం కెపాసిటీ 60 నుంచి 100 ml ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫుడ్ తగ్గిపోయింది కాబట్టి వెయిట్ తగ్గుతాం అనుకుంటాం. కానీ ఏదైతే మనం జీర్ణాశయం తీసేస్తామో ఆ పార్ట్లో గ్రెలిన్ అనే ఒక హార్మోన్ తయారవుతుంది. గ్రెలిన్, ఓకే, అది ఆకలి పెంచే హార్మోన్. మన ఆ పార్ట్ తీసేయడం వల్ల ఆకలి బాగా తగ్గిపోతుంది. ప్లస్ స్టమక్ సైజ్ తగ్గిపోవడం వల్ల స్టమక్ ఎంప్టీయింగ్ ఫాస్ట్ ఉంటుంది, తొందరగా ఖాళీ అయిపోయేసి అరగని ఫుడ్ చిన్న పేగు చివరి భాగం అని ఇలియంలోకి వస్తుంది. దానిలో GLP-1 పెప్టైడ్ YY అనే హార్మోన్లు తయారవుతాయి. ఇవి ఆకలి తగ్గించే హార్మోన్. ఇట్లా 200 పైగా హార్మోన్ల మార్పులు వచ్చేసి ఆ ఫ్యాట్ వెళ్ళి రీసెట్ అయిపోతుంది, వెయిట్ తగ్గిపోతారు. ఇవే హార్మోన్ల మార్పుల కారణంగా షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. అంటే ఇది ఇప్పుడు ఆకలి తగ్గించడం కోసం చేసే పని అంతేనా? జనరల్ గా అంటే ఆకలి తగ్గుతుంది, మెటబాలిక్ రేట్ పెంచేస్తుంది. ఓన్లీ అదొక్కటే కాకుండా మార్పులు వచ్చేస్తాయి. ఆకలి తగ్గిపోతుంది, మెటబాలిక్ రేట్ పెరిగిపోతుంది, ఫ్యాట్ వాల్యూ రీసెట్ అయిపోతుంది. మనకు వెయిట్ బాగా ఎక్కువ ఉన్నా, షుగర్ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కోమోర్బిడ్ కండిషన్స్, వాళ్ళకి హైయర్ సర్జరీస్ ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా ఏజ్ తక్కువ ఉంది, మరి ఎక్కువ వెయిట్ లేరు, ఓకే, షుగర్ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు, వాళ్ళకి మనము స్లీవ్ సరిపోద్ది. సో మనకు మనిషిని బట్టి వాళ్ళ యొక్క జబ్బులను బట్టి మనం డిసైడ్ చేయొచ్చు.